వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తమ ప్రేమ కథకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని పంచుకున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో రష్మికనే తనకు ముందుగా ప్రపోజ్ చేసిందని, తాను వెంటనే అంగీకరించానని ఆయన వెల్లడించారు. ఈ విషయం వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, రామ్ చరణ్, నాని, నవీన్ పొల్శెట్టి వంటి టాలీవుడ్ అగ్రతారలు విచ్చేశారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అర్ధాంగి గీత, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తదితరులు హాజరై సందడి చేశారు. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట గత నెల ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత విజయ్ స్వగ్రామంలో సంప్రదాయబద్ధంగా సత్యనారాయణ స్వామి వ్రతం, నూతన గృహప్రవేశ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. వీరి ప్రేమ ప్రయాణం గీతా గోవిందం సినిమా సెట్స్ లో మొదలైంది. షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తమ ప్రేమ కథకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని పంచుకున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో రష్మికనే తనకు ముందుగా ప్రపోజ్ చేసిందని, తాను వెంటనే అంగీకరించానని ఆయన వెల్లడించారు. ఈ విషయం వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సుదీర్ఘ కాలం పాటు రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహం తర్వాత ఈ జంట మళ్ళీ వెండితెరపై సందడి చేయనుంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పెళ్లి తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.